మన స్వేచ్ఛను తీసేసి హక్కు వీడికి ఎక్కడిది? యాంటీ కన్వర్షన్ బిల్ అంటారు. అరే ఎవడికి 18 ఏళ్ళు దాటినాక ఎవడికి నచ్చిన మతాన్ని వాడికి మొక్కునే హక్కు ఉన్నది, అది తీసేసే హక్కు లేదు. వాడు మా చెవుల జోరీగా లెక్క ఒరినా మేము కన్వర్ట్ కావద్దు అనుకుంటే ఆ సిద్ధాంతం నచ్చితే కన్వర్ట్ అవుతారు, కానీ నువ్వు బలవంతంగా ఫోర్స్ చేసినా కన్వర్ట్ కారు. కాబట్టి నీ లోపల ఉన్న వివక్షను తట్టుకోలేక రాజులతో సహా బుద్ధిజంలకు పోయారు కదరా. ఎవడరా బుద్ధిజం? ఇంత బుద్ధుడు బతుకున్నప్పుడు అంత పాపులర్ కాలే బుద్ధిజం. 28 మంది బుద్ధులలో ఈయన 28వ బుద్ధుడు తథాగత సిద్ధార్థుడు, గౌతమ బుద్ధుడు, ఓకే, సుగతి. సో ఆయన కంటే ముందు 27 బుద్ధులు ఉండే, కానీ వాళ్ళు ఎందుకు పాపులర్ కాలేదు? ఎందుకంటే వాళ్ళు ఒక పర్టికులర్ రాజ్యాల్లో మాత్రమే తమ ధర్మ ప్రచారం చేసుకున్నారు ఈ బుద్ధిజాన్ని. బుద్ధుడు అంటే జ్ఞానం వచ్చిన వాడు, ఎన్లైటన్ అయిన వాడు అని అర్థం, అంతే, అంతకుమించి ఏం లేదు. కానీ ఈ గౌతమ బుద్ధుడు ఏం చేసిండంటే హీ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ కింగ్డమ్, తన రాజ్యం నుంచి బయటకు వచ్చి ప్రచారం చేసిండు. అందువల్ల హీ బికేమ్ మోర్ పాపులర్. అర్థమైందా? సో కానీ ఆయన బతుకున్నప్పుడు కాలే అంత పాపులర్. ఆయన తమ శిష్యులకు బోధించుకుంటూ పోయిండు, కొంతవరకు అయింది. కానీ ఎవరు ఆయన బుద్ధిజాన్ని బాగా పాపులర్ చేసి ఇవాళ భారతదేశంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక దేశాల్లో ఇవాళ బుద్ధిజం వ్యాప్తి చెందడానికి శ్రీలంకలో ప్రధాన మతంగా ఏర్పడడానికి ప్రధాన కారణం ఎవరు? అశోకుడు తన కూతురు సంఘమిత్ర కొడుకు మహేంద్రని అక్కడికి పంపించిండు మన శ్రీలంకకి. అట్లా భారతదేశంలో బుద్ధిజం వాజ్ వెరీ వెరీ పాపులర్. 80,000 బౌద్ధ ఆరామాలు, బౌద్ధ స్తూపాలు, ఒక్కొక్కటి 4 టన్నులు ఉంటుంది ఆ బౌద్ధ స్తూపాలు. అట్లాంటి ప్రపంచం అంతా వేసిండు. ఆ తాలిబాన్లు పిచ్చిన కొడుకులు వాళ్ళకి తెలియలేక ఇవాళ బాధపడుతున్నారు. అంత పెద్ద బౌద్ధ స్తూపాలని కూల్చేసారు. అర్థమైందా? ఇవాళ మళ్ళీ అక్కడ కొన్ని దొరికినాయి తక్షశిలాలు, అక్కడ టాక్సిలా అంటారు, తక్షశిల. సో అక్కడ దొరికినాయి. ఇప్పుడు మళ్ళీ మ్యూజియంలో పెట్టుకొని మాకు విదేశీ పర్యాటకులు వస్తారేమో అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళకి అదే ఆ తాలిబాన్ మెంటాలిటీ ఎట్లయితే ఉందో పాపం వాళ్ళు ఇప్పుడు నౌ దే ఆర్ చేంజింగ్ తాలిబాన్స్ ఆల్సో. కానీ మన దేశంలో ఉన్న ఆకుపచ్చ తాలిబాన్లు మారుతున్నారు, కానీ మన దేశంలో ఉన్న కాషాయ తాలిబాన్లు మాత్రం ఇంకా దిగజారి ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఆలోచించమని ప్రాధేయపడుతున్నా, ఓకే, రిక్వెస్ట్ చేస్తున్నా. అర్థమైందా మిత్రులారా? సో ఉల్లు కావద్దు. అదే ఎవడైతే వాస్తవం చెప్తాడో వాళ్ళు చెప్పనియారు, బ్లాక్ చేస్తున్నారు ఇప్పుడు ఇండిపెండెంట్ గా చెప్పే వాళ్ళని. సో ఇప్పుడు నేను ఇట్లా మోడీ నువ్వు ఫెయిల్ అయినావు అని చెప్పి నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టినా కదా, పెట్టగానే వాడు కూడా వేరేది మర్చిపోద్ది, ఏదో నాయకుంది. సో ఆడు కామెంట్ పెట్టిండు. ఏమంటాడు వాడు? సౌదాం, ఈ ప్రపంచం నేను పెట్టిన దానికి దీనికే సంబంధం, నేను భారతీయ పౌరులను రక్షించలేకపోతున్నా మోడీ అని పెడితే దాని కింద కామెంట్ పెట్టిండు. ఈ ప్రపంచంలో సనాతన ధర్మాన్ని నిర్మూలించడానికి ఒక ప్రణాళిక ప్రకారంగా సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ నేతృత్వంలో క్రిస్టియన్, ఇస్లామిక్ మతాల రూపకల్పనలు చేయబడ్డాయి. అదే తరుణంలో చైనా తమ వాళ్ళని భారత్లోకి విదేశీ రాయబారులుగా పంపించి బౌద్ధ మతాన్ని స్థాపించేలా ప్రణాళికలు రచించబడ్డాయి. చంద్రగుప్త మౌర్యుడి కాలంలో ఈ ప్రపంచం 3 ప్రధాన యూనియన్ టెరిటరీస్ గా విడగొట్టబడింది. వింటున్నా మిత్రులారా? సో ఇక్కడ వాడు ఏమంటున్నాడు? సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిల్ వాళ్ళ టైం ఏంది? అలెగ్జాండర్ కంటే ముందు. అలెగ్జాండర్ ఎప్పటి వాడు? నాకు నా అంచనా ప్రకారం శక సంవత్సరం బిఫోర్ కామన్ ఎరా, BCE. ఓకే, శక సంవత్సరం కంటే ఒక 300 ఆర్ 400 BCE. అంటే అర్థమైంది ఇంచుమించు 2300 సంవత్సరాల క్రితం ముచ్చట. జీసస్ ఎప్పుడు పుట్టిండు? చెప్తున్న ప్రకారం 2000 సంవత్సరాలు, రైట్? సో అప్పటి నుంచి లెక్క పెట్టిరు. అంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని పెట్టిరు. దాన్ని ఇప్పుడు క్రీస్తు అంటే ఒక మతానికి చెందుతుంది అని చెప్పి ఇప్పుడు ఏం చేసిర్రు? శక సంవత్సరం అంటున్నారు. అంటే కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా BCE, లేకపోతే ఆఫ్టర్ ఇది. సో ఆ క్రమంలో ఈ సోక్రటీస్, ప్లేటో అండ్ అరిస్టాటిల్ అనేవారు క్రీస్తు కంటే చాలా ముందు తరం, చాలా ఒక 2-3 జనరేషన్స్ ముందు. కాబట్టి జీసస్ కి సంబంధమే లేదు, క్రిస్టియానికి సంబంధమే లేదు. ఇస్లామిక్ మతం అయితే 600-700 సంవత్సరంలో వచ్చింది శక సంవత్సరం. అంటే 1400 సంవత్సరాల కింద. అంటే దాదాపు 1000 సంవత్సరాల వెనకాల పుట్టిన వాళ్ళు వీళ్ళు, సోక్రటీస్ అండ్ అరిస్టాటిల్ వీళ్ళు. అంటే 1000 సంవత్సరాల తర్వాత ఇస్లామిక్ రూపం రావాలని చెప్పి అరిస్టాటిల్ అప్పుడే ఆలోచించండా? అరిస్టాటిల్ ఎవరికి చెప్పిపోయిండు మరి? గొర్రెలు కాసుకునేటువంటి ఆ గొర్రెల కాపరి అయినటువంటి ప్రవక్తకు చెప్పిండా? అంటే చెప్పితే కూడా 1% నిజానికి అతికేటట్టు ఉండాలి కదా. అంటే నకల్ కర్నేకే లియే భీ హకల్ చాయి అంటారు. అంటే కాపీ కొట్టడానికి కూడా కొంచెం దిమాగ్ కావాలంట.
అంటే వీళ్ళు చెప్తే కూడా అతికేటట్టు లేకుండా ఈ యొక్క దుష్ప్రచారం చేస్తున్నారు అంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఈ యొక్క అంధభక్తులు తయారైనో ఆలోచించమని నేను ప్రాధేయపడుతున్నా. ఓకే, ఐఎమ్ రిక్వెస్టింగ్. ఓకే, చెప్పిన కదా. అదే తరుణంలో చైనా తమ వాళ్ళని భారత్లోకి విదేశీ రాయబారులుగా పంపించి అసలు చైనా అనేది ఏ మతాన్ని పాటించదు, ఏ మతాన్ని ఏ యొక్క దేవుణ్ణి మొక్కే కాన్సెప్ట్ లేదు. బుద్ధిజాన్ని ఎందుకు వాళ్ళు ఇది ఆదరిస్తున్నారు అంటే బుద్ధిజంలో ఈ యొక్క దేవుడు అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి. ఓకే, అర్థమైందా? దేవుడు అనే కాన్సెప్ట్ వాళ్ళు నమ్మరు కాబట్టి ఇందులో బుద్ధిజంలో దేవుడు అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి ఆ యొక్క బుద్ధుడు చెప్పిన బోధనలని వాళ్ళు గౌరవిస్తున్నారు అంతవరకే. అర్థమైందా? అంతకుమించి దాని యొక్క మతము అన్నట్టుగా ఏమి వాళ్ళు గుర్తిస్తలేరు. వాళ్ళు అట్లేం అది లేదు. అట్లా ఈ చంద్రగుప్త మౌర్యుడి కాలంలో 3 ప్రధాన యూనియన్ టెరిటరీస్ గా అమెరికా, యూరోప్, ఆఫ్రికా ఖండాలు కలిసి ఒక బలమైన యూనియన్ టెరిటరీగా అవతరించి అక్కడ క్రిస్టియన్, ఇస్లామిక్ మతాల సాయంతో ఇక్కడ సనాతన ధర్మాన్ని లేకుండా నిర్మూలించాయి. ఏమన్నా మాట్లాడితే ఒక్క 1% అర్థం ఉండాలి. ఎస్, యూరోప్ లో కూడా క్రిస్టియానిటీ లేకుండే. ఫస్ట్ రోమ్ సామ్రాజ్యము, యూదులు వీళ్ళే ఉండే. తర్వాత ఏది అందులో ఆ యొక్క ఆయన పేరేంది మన క్యాపిటల్ సిటీ ఇస్తాన్బుల్ ను దాన్ని ఏమనేటోళ్ళు మర్చిపోతే. సో ఏదబ్బా తోటి స్టార్ట్ అవుతుంది. సో అయితే అక్కడ ఆ తర్వాత ఒక చక్రవర్తి, రోమ్ చెందిన ఒక చక్రవర్తి ఆయన క్రిస్టియానిటీని పాటించడం స్టార్ట్ చేసిండు. అట్లా యూరోప్ లో స్టార్ట్ అయింది. యూరోప్ నుంచి వలస వచ్చిన వాళ్ళే అమెరికాలో వచ్చింది కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి నేటివ్ ఇండియన్స్ పాటించారు. ఓకే, అర్థమైందా? సో కాబట్టి ఆ యూరోప్ నుంచి వలస వచ్చిన వాళ్ళు పాటిస్తున్నారు. తర్వాత ఆఫ్రికాలో చాలా తెగలు, ట్రైబ్స్ ఉన్నాయి. ఆ తెగలు చాలా ఏళ్ల వరకు రీసెంట్ గా వాళ్ళకి స్వతంత్రం వచ్చేదాకా కూడా ఏ మతాన్ని పాటించలేదు. వాళ్ళ యొక్క తెగలకు సంబంధించిన సాంప్రదాయాలు తప్ప, ఈ యొక్క నేటివ్ పీపుల్ ఆ ట్రైబ్స్ తప్ప. సో ఆ తర్వాత ఈ యొక్క మిషనరీస్ కానీ ఈ ఇస్లాం సంబంధించిన వాళ్ళు అక్కడ పోయి ఆఫ్రికాలో కూడా అక్కడ ఉన్న ప్రజల్ని తెగలకు చెందిన వారిని కన్వర్ట్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు అక్కడ ఆఫ్రికాలో 50% ఇస్లాం ఉంది, 50% క్రిస్టియానిటీ ఉంది. అవి రీసెంట్ గా జరిగినాయి. ఏది ఆఫ్రికాలో. అమెరికాలో ఒక 300-400 ఏళ్ల కింద ముచ్చట. ఏది ఎప్పుడైతే యూరోపియన్లు వచ్చారో అప్పుడు మన దేశంకి ఎట్లయితే వచ్చారో అప్పుడే వచ్చారు 1600 చిల్లర్లో ఏదో అమెరికా కూడా. అంతకుముందు ఎవరుండే అమెరికాలో నేటివ్ ఇండియన్స్ ఉండే, ట్రైబ్స్ ఉండే. ఓకే, సో ఆ క్రమంలో అవి కలిసి ఒక బలమైన యూనియన్ టెరిటరీ ఎప్పుడు లేదు. అది అన్ని వివిధ ఖండాలు, వాటికి ఏం కలిసి ఎక్కడ ఏది లేదు. ఓకే, తర్వాత అక్కడ సనాతన ధర్మానికి వాళ్ళ యొక్క మతాలు అక్కడ పాటిస్తున్న మతాలకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు ఇక్కడ సనాతన ధర్మం గురించి 1% కూడా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఓకే.